వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. మాఫియాలకు అడ్డాగా మారుతున్న భాగ్యనగరం. ల్యాండ్ మాఫియా, డ్రగ్స్, టెర్రరిస్టులతో పాటు క్రికెట్ బుకీలతో సతమతమవుతున్న నగరంపై స్పెషల్ స్టోరీ. ఆస్తమా వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఈసారి నాంపల్లిలోనే చేప మందు పంపిణీ ఏర్పాట్లను సమీక్షించిన హైదరాబాద్ కలెక్టర్. రంగారెడ్డి జవహర్ నగర్ లో కల్తీసార తాగి ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. హైదరాబాద్ లక్డీ కపుల్లో ఓ పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం. ఇటు సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం, లక్షల్లో ఆస్తి నష్టం. కేరళలో కేక పుట్టిస్తున్న హీరోయిన్ తను రాయ్. ఒకప్పుడు భాగ్యనగరం అంటే మత సామరస్యానికి పెట్టింది పేరు. వజ్రాలు, వైఢూర్యాలు రాసులుగా పోసి అమ్మారన్న పేరుండేది. కానీ మారుతున్న కాలంతో పాటు నగరంపై మానని మచ్చలు పడుతున్నాయి, చరిత్రకు తూట్లు పొడుస్తున్నాయి. టెర్రరిస్టులు, డ్రగ్స్, ల్యాండ్ మాఫియా, సుపారీ గ్యాంగ్లు, వీటితో పాటు కొత్త క్రికెట్ స్పాట్ ఫిక్సింగ్లకు హైదరాబాద్ మూల కేంద్రంగా మారుతుంది. మారుతున్న తాజా పరిణామాలపై ఎస్టీవీ స్పెషల్ స్టోరీ. ఐపీఎల్ క్రికెట్ స్పాట్ మ్యాచ్ ఫిక్సింగ్ లో వివాదాల క్రికెటర్ శ్రీశాంత్ అరెస్ట్ తర్వాత మళ్లీ హైదరాబాద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. శ్రీశాంత్ అరెస్ట్ కు ముందు నగర పోలీసులు దాదాపు 48 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు. ఉప్పల్లో జరిగిన మ్యాచ్ లో కూడా ఏమైనా ఫిక్సింగ్ జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్న సమయంలోనే ఢిల్లీ పోలీసులు నగరానికి చేరుకుని కొన్ని ముఖ్యమైన కొంతమంది బుకీలను అదుపులోకి తీసుకుని వారి నుండి సమాచారాన్ని సేకరించారు. సమస్య ముగిసింది అనుకున్న తరుణంలో గురువారం నగర పోలీసులు ఎల్బీ నగర్ లో 7 బుకీలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన కొన్ని గంటలు గడవక ముందే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నగరానికి చెందిన మహ్మద్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి దుబాయ్ కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న మహ్మద్ ను చెక్ ఇన్ సమయంలో అదుపులోకి తీసుకున్నారు. మొహమ్మద్ కు దావూద్ గ్యాంగ్ కు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు మొహమ్మద్ ని విచారిస్తున్నారు. ఏది ఏమైనా భాగ్యనగర చరిత్రకు మాత్రం చెడ్డ పేరు మాత్రం అంటగడుతున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితిని విద్రోహ శక్తులు ఆసరాగా తీసుకుంటున్నాయా అనే అనుమానం రాకమానదు. ఇప్పటికైనా పోలీసులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ టైంలో అనుమానం మీద మా సరూర్ నగర్ పోలీసులు ఒక మనిషిని పట్టుకొని క్రికెట్ బెట్టింగ్ అనే అనుమానంతో తీసుకొని వచ్చి విచారించిన తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు రాధికా రెసిడెన్సీ అపార్ట్మెంట్ అని తిరుమల నగర్, సరూర్ నగర్లో ఒక ప్లేస్ రైడ్ చేయడం జరిగింది. అది రైడ్ చేసినప్పుడు అక్కడ పెంట్ హౌస్లో ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో 7 మంది మొత్తం ఇప్పుడు మేము పట్టుకున్న మనిషితో సహా 7 మంది దొరికారు. వాళ్ళల్లో లొటాయా కమలేష్ అని, సంతోష్ కుమార్ అని వీళ్ళిద్దరూ బుకీస్గా అనుమానిస్తున్నాం. మిగతా వాళ్ళంతా పంటర్స్ అంటే ఆడుతున్న వాళ్ళుగా అనుమానిస్తున్నాము. మృగశిర కార్తీ సందర్భంగా బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మరోసారి వేదిక కానుంది. ఇందుకోసం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రిజ్వీ నేతృత్వంలో అన్ని శాఖలను సమన్వయపరచామన్నారు. ఇక్కడికి వచ్చి వ్యాధిగ్రస్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పించనున్నామని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. 8, 10వ తేదీలలో బత్తిన సోదరులు తరతరాలుగా చేస్తూ వస్తున్న చేప మందు పంపిణీకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. కల్తీసారా తాగి 3 మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా సామీర్పేట మండలం జవహర్ నగర్ లో చోటు చేసుకుంది. మల్లేష్, భీమయ్య కలెందర్లో శుక్రవారం ఉదయం కల్తీసారా సేవించారు. దీంతో వెంటనే తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే మల్లేష్, భీమయ్య మృతి చెందగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మల్లేషు, కలేందరు, భీమయ్య అనే వ్యక్తులు లేబర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తారు. వారు తెల్లవారుజామున అందాజ 5 గంటల సమయంలో ఈ బాలాజీ నగర్లోనే సోనీ అనే లేడీ వాళ్ళ కూతురు
లచ్చి అనే ఆమె దగ్గర కల్తీ సారా కొనుక్కొని తాగి అనారోగ్యం గురై చనిపోవడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి పరిశోధన నడుస్తుందని చెప్పి ఎన్నోసార్లు కూడా మరి గవర్నమెంట్కు మరి ఎన్నోసార్లు మేము విన్నవించుకోవడం జరిగింది. ఆప్కారులకు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి అది ఆ విధంగా గుడంబ నడుస్తూనే ఉన్నది. ఈరోజు ఉదయం 7 గంటలకు మరి 3 వ్యక్తులు పోయి ఆ గుడంబ తాగి ఇమీడియట్లీ ఒక 5 నిమిషాల లోపలనే వాళ్ళు కింద పడి కొట్టుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఒక ఆయన మల్లేశ, ఒక ఆయన నరసింహ, ఒక ఆయన టీ కలేందర్ అనే ఈ 3 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. హైదరాబాద్ లక్డీ కపూర్లోని ఈ ఉదయం హెచ్పీ పెట్రోల్ పంప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకునే అగ్ని ప్రమాదం సంభవించింది. పెట్రోల్ మిషన్లోని ఒక పరికరం అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో దాదాపు 5 లక్షలు విలువ చేసే ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది తెలిపారు. మంటలు అంటుకున్న సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపనికి కానిస్టేబుల్ అయిన తన భర్త సుధాకర్ నుండి రక్షణ కావాలంటూ ఒక మహిళ వేడుకుంది. అతని నుంచి మోసపోయి వేరుగా ఉంటున్న తనను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నానని భాగ్యలక్ష్మి అనే మహిళ కన్నీటి పర్యంతమైంది. తాను మోసపోయిన విషయాన్ని నల్లగొండ జిల్లా భువనగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, అక్కడి న్యాయస్థానంలో కేసు కూడా నడుస్తుందని ఆమె హైదరాబాద్ లో చెప్పారు. కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంటికి వచ్చి రాద్ధాంతం చేస్తున్నారని, తనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండదండలు ఉన్నాయంటూ నువ్వు నన్ను ఏమీ చేయలేవని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆమె మాత్రం చాలా మంచిగా రోల్ ప్లే చేశారు. అయినప్పటికీ కూడా నేను వినకుండా కేసే కావాలంటే కేసు బుక్ అయిందండి. అయినప్పటికీ కూడా మా బంధువులతో కలిసి, మా పాలి వాళ్ళతో కలిసి మా నాన్న ప్రాపర్టీలో నాకు హక్కు కావాలని ఈ రోజు పోయాడు. ప్రాపర్టీలో అసలు ఎలాంటివి మేము ఇవ్వము అది ఇది అనేసి మొత్తము హ్యాండ్ అవుట్ చేసి నన్ను బాగా చిత్రవాదకు గురి చేసుకుంటూ నన్ను చాలా న్యూసెన్స్ చేసుకుంటూ ఇది చేస్తున్నారు. కూడా ఇంత నీచాతి నీచునికి డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది. మాకు ఇంత అన్యాయం జరిగింది, ఇంత స్టడీస్ చదివాము, ఇండియన్ కల్చర్ లేడీలము, ఒకరోజు పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే తలెత్తుకోలేని పరిస్థితి. మమ్మల్ని ఇంత నన్ను బాధితురాలుగా ఇంత బాధలు అనుభవించి నేను స్టేషన్కి వెళ్తే ఎక్కడ అడుగున నేను ఆటంకాలు ఎదుర్కొంటూ నేను న్యాయం కోసం పోట్లాడుతున్నా. అయినా కానీ నాకు న్యాయం జరగట్లేదు. ఆయన ఎన్ఎస్ఏ స్టూడెంట్ గా నేను ఉన్నాను. ఉంటే మా కాంగ్రెస్ పార్టీలో నుంచే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కాన్స్టిట్యున్సీ మినిస్టర్ అంట. ఆయన గారు అతను నా విషయంలో దిస్ ఇస్ ద మై పర్సనల్ మ్యాటర్. అసలు నా విషయంలో ఆయన మినిస్టర్ అయ్యండి, ఆయన ఇన్వాల్వేషన్ చాలా ఎక్కువ ఉంది. ఆయన కేసు పెట్టినప్పుడు ఆయన మీద కేసులు కాకుండా కేసు పెట్టినా ఇమీడియట్ గా బయటకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా తెలంగాణ వాదులు ప్రభుత్వం అక్రమ అరెస్టుల ద్వారా నిర్బంధిస్తోందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సింపేట సహా తెలంగాణ జిల్లాలలో తెలంగాణ ప్రజాస్వామ్య నాయకులు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ఈ అక్రమ అరెస్టులను ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సంఘటితంగా ప్రతిఘటించాలని హరిగోపాల్ అన్నారు. మెరుగైన సమాజము రావాలని రాజ్యాంగంలో రాసిపెట్టినటువంటి విలువలు ఏవైతున్నాయో, ఆకాంక్షలు ఏవైతున్నాయో దాని కొరకు పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళని అణిచివేయాలి అనేటువంటి పద్ధతి ఏదైతుందో దీన్ని పౌర హక్కుల సంఘాలు ఎప్పుడు కూడా దాన్ని ఆక్షేపణ చేస్తూనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమానికి మొత్తంగా విస్తృతంగా జరుగుతున్న జాయింట్ యాక్షన్ కమిటీలకు కూడా మన ఈ సందర్భంలో చెప్తున్నది ఏమిటంటే, తెలంగాణ ప్రజా ఫ్రంట్ మీద జరిగేటువంటి ఈ మొత్తంగా అణచివేత ఏదైతుందో దాన్ని మీరు చాలా సీరియస్ గా పట్టించుకోవాలి. ఇది మనకు సంబంధించింది కాదు. వరంగల్లో 20 మంది మీద కేసులు పెట్టారు అంటే ఈ అణచివేతను ఒకవేళ మనం ఇప్పుడు సహిస్తే రాబోయే తెలంగాణలో అణచివేత అనేది ఉంటుంది అనేది మనం అంగీకరించినట్లు. మీకు ప్రజాస్వామ్య తెలంగాణ కావాలంటే తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామ్య సంస్కృతి, స్పృహ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉండాలి. ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న రాజకీయ పార్టీలు, జాయింట్ యాక్షన్ కమిటీలు మొత్తం కూడా ఒక సెక్షన్ మీద ఒక ఉద్యమం, అదే తెలంగాణ కొరకు ప్రజాస్వామ్య. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు చిన్న